హాయ్ అండి. నమస్కారం అందరికీ. నా తెలుగు ప్రేక్షకులు అలాగే నా వ్యూవర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అసలు నా పేరు లక్ష్మి. మేము ఉండేది బెంగళూరులో. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. దాని పేరు లక్ష్మి జాలీ లైఫ్ అనేసి. మీరు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్లో చూస్తే కనుక, మీకు ఇష్టమైతే కనుక లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలు కమెంట్స్ బాక్స్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తెలుగులో ఇలా వాయిస్ చేస్తున్నాను. అందులో ఏమైనా తప్పు ఉంటే కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ సరిదిద్దుకుంటాను. అలాగే ఈరోజు నా వీడియోలో ఏముంటుంది ఏంటంటే, యాక్చువల్లీ ఇది వచ్చేసి ఉమెన్స్ డే రోజు షూట్ చేసింది. మేము ప్రజెంట్ ఉండేది బెంగళూరులో. ఇది ఆనేకల్ ఒసూరు మెయిన్ రోడ్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏమేమి స్టాప్లు వస్తాయి ఏంటంటే, హెన్నగర గేటు, తర్వాత నారాయణ హృదయాలయ హాస్పిటల్, బీటీఎల్ రోడ్డు, తర్వాత బొమ్మసంద్ర బస్ స్టాప్ వెనకాలే డీమార్ట్ షాప్ ఉంది. అందులో మేము ఇంట్లో దినిసి ఐటమ్స్, తర్వాత మసాలా ఐటమ్స్ మొత్తంగా ఖాళీ అయిపోయిండే. మా హస్బెండు, నేను, నా పాప ముగ్గురు డీమార్ట్కి వెళ్ళామండి. తర్వాత అక్కడ వెళితే వాళ్ళు షూట్ చేయొద్దండి, ఇక్కడ అలో లేదు, కెమెరా అలో లేదు, షూట్ చేయకూడదు అని చెప్పారు. తర్వాత నేను లోపల ఏది కూడా షూట్ చేయలేకపోయాను. తర్వాత బయటనే ఉత్తి క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను. తర్వాత ఇది రోడ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. బెంగళూరులో ఇలా ఉంది మేము ఉండే ఏరియా. అసలు ఆఫ్టర్నూన్ అయ్యింది, అంత ట్రాఫిక్ గనక ఏమీ ఉండలేదు. మామూలుగా ఆరాముగా ఏమీ ప్రాబ్లం లేకుండా వెళ్ళేసాము. తర్వాత మొత్తం ఐటమ్ అంతా కొనేసాము. కొన్నాక మా పాప టీషర్ట్లు, బట్టలు అంతా ఎత్తుకొనింది. తర్వాత దానికి నచ్చితే కనుక ఏమి కానీ వదలదు. మళ్ళీ ఐటమ్స్ అంతా డీమార్ట్లో ఫ్రెష్గానే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఏది ఐటమ్స్ తీసి పక్కన పెట్టేటట్లేదు. ఏమి చూసినా కూడా మొత్తం తీసుకోవాలి అనిపిస్తుంది. అంత బాగుంటుంది డీమార్ట్లో. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆల్ ఇండియాలో డీమార్ట్ షాప్ వచ్చేసి చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు చిన్న కొట్లో ఎవరు కూడా దినుసు ఐటమ్స్ ఎవరు కొనుక్కోరు. మొత్తం వచ్చేసి షాప్కే వెళ్తారు, పెద్ద షాప్కే. ఇప్పుడు షాపింగ్ మాల్లో ఎక్కువ అయిపోయాయి. తక్కువ ధరలో కూడా పర్లేదు బాగా దొరుకుతాయి అన్నమాట. అందుకే మేము కూడా ఎక్కువ చిన్న కొట్లో ఏమీ తీసుకోము. అక్కడ ఇంటి దగ్గర ఏమో పాలు, పెరుగు అంతే మాత్రం చిన్న ఐటమ్స్ మాత్రం తీసుకుంటాము. తర్వాత డీమార్ట్లో మేము మంత్లీ 1 టైం లేకపోతే 2 టైం వెళ్తుంటాము. కానీ పాప వచ్చింది కదా అంటని మేము డీమార్ట్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ మొత్తం ఐటమ్ అంతా తీసుకొని బిల్ చేసి వచ్చిన తర్వాత పిజ్జా తీసుకున్నామండి. అక్కడ డీమార్ట్కి వెళ్తే పిజ్జా తీసుకుంటే కనుక మనసుకి తృప్తి ఉండదన్నమాట. ఆ రోజు డీమార్ట్కి వెళ్తే పిజ్జా తిన్నాక తర్వాతే బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మేము మంత్లీ ఎప్పుడైనా ఒకసారి వెళ్తే కానీ పిజ్జా ఆర్డర్ చేసుకొని తినాలనిపిస్తే తినేస్తాము. బాగుంటుంది, ప్రైస్ కూడా పర్లేదు, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మీరు ఎవరైనా డీమార్ట్ వెళ్తే పిజ్జా ఎవరైనా ఆర్డర్ చేసి తింటారా? మీ అభిప్రాయాలు కమెంట్స్ బాక్స్లో తెలియచేయండి. తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత
పిజ్జా అంతా కట్ చేసి అందరూ తిన్నాము. చాలా బాగా అనిపించింది. తర్వాత ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి టీ చేసుకొని తాగాము. మా హస్బెండ్కి ఏమో షుగర్లెస్ టీ చేసి ఇచ్చాను. తర్వాత నేను నా పాప ఇద్దరు కూడా టీ చేసుకొని తాగి ఒక 10 మినిట్స్ రిలాక్స్ చేసి, తర్వాత ఇది ఐటమ్స్ వచ్చేసి ఏమేమి అని చూస్తే ఎంత పెద్ద లిస్ట్ ఉందండి. నేనే ఎంత షాక్ అయిపోయానంటే అంత షాక్ అయిపోయాను. అంత లిస్టు ఎంత మొత్తం బిల్ అనేసి ఇంత అవుతుంది ఏంటని మేము ఎక్స్పెక్టే చేయలేదు. ఆల్మోస్ట్ 8,000 రూపీస్ క్రాస్ అయిపోయింది. అంత అమౌంట్ లాస్ట్ ఇయర్లో మేము దీపావళికి పర్చేస్ చేసాము. అది కూడా ఇంతే అయ్యిండే ఆల్మోస్ట్. ఇది ఇంకేమి మార్చ్ యుగాది వేరే వస్తుంది. యుగాది టైంలో ఏమంటే డీమార్ట్కి కాల్ పెట్టడానికి కూడా ప్లేసెస్ ఉండదు, అంత రష్ ఉంటుంది. అందుకే మేము ఇప్పుడే కొనేసాము. ఈ మార్చ్ ఇయర్ ఎండ్లో యుగాది ఫెస్టివల్, ఇయర్కి ఫస్ట్ ఫెస్టివల్ కదా, ఫుల్ ఐటమ్స్ కూడా ప్రైస్ కూడా ఏకదమ్ రైజ్ చేసేస్తారు. అందుకనేసే మేము కొనేసామండి. మీకు చూడండి ఎంత లిస్ట్ వచ్చేసి ఒక పెద్ద ఐటమ్స్ ఎక్కువ కొనేసాము. నేనే షాక్ అయిపోయాను. మీకు ఒక్కొక్కటే చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఫేస్ వాష్ తీసుకొచ్చాను, మైసూర్ శాండల్ సోపు, బ్రషెస్, తర్వాత టిష్యూ పేపర్సు, మళ్ళా ఇది రాగి పిండి, గోధుమ పిండి, మళ్ళా మైదా పిండి, పన్నీరు, తర్వాత పన్నీర్ చీజ్, తర్వాత పాలక్ పన్నీర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందనేసి తీసుకొని వస్తుంది. తర్వాత గులాబ్ జామున్ ప్యాకెట్, తర్వాత బిస్కెట్స్లో హిడ్ అండ్ సీకా చాలా బాగుంటుంది స్వీట్గా. తర్వాత పిక్కల్ మొత్తం తీసుకొని వచ్చాము. తర్వాత పులిహోర ప్యాకెట్, మసాలా ప్యాకెట్స్, తర్వాత సెజ్వానా చట్నీ, తర్వాత మ్యాగీ ప్యాకెట్, తర్వాత ఇది ఎంటీఆర్ షావుగే ప్యాకెట్, బిర్యానీ మసాలా మొత్తం తీసుకొని వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇది 1 మంత్ 1.5 మంత్ కరెక్ట్గా అయిపోతుంది. మీరు ఎవరైనా ఇలాగే షాప్ చేస్తారా, ఇంకా తక్కువ చేస్తారా, ఎక్కువ చేస్తారా, కమెంట్స్ బాక్స్లో తెలియజేయండి. మీకేమైనా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చూసుకోకని చేస్తూ ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం పెద్ద లిస్టే తీసుకొని వచ్చేసాను. సాస్ మొత్తం తీసుకొని వచ్చాను. సోయా సాసు, చిల్లీ రెడ్ సాసు, టమాటో సాసు, తర్వాత కోల్గేట్ పేస్ట్, తర్వాత షుగరు, బెల్లము, తర్వాత ప్లేట్స్, కప్స్ అది బాగున్నాయి. 200 రూపీస్కి అని తీసుకొచ్చాను. అంత చాలా బాగా అనిపించింది ఆ రోజు. హస్బెండ్ అంత అమౌంట్ పే చేస్తారని నేను అనుకునే లేదు. అంత ఫుల్ మొత్తం పే చేసేసారు. మొత్తము అంతా 10 కిలోలు అంతా తీసుకొని వచ్చాను. చాలా బాగా అనిపించింది. కానీ ఒక్కొక్క టైం ఏమంటే ఇంట్లో ఏమైనా వంట చేస్తుంటే ఏమైనా ఒక్క ఐటెం లేకపోతే అది ఫుల్ఫిల్ అవ్వదు. అందుకే ఏమేమి కావాలో ఒక లిస్ట్లో రాసుకొని మొత్తం తీసుకొచ్చేసాను. మీకేమైనా మళ్ళా మేము ఇక్కడ దేవునికి దీపం అంటించేది ఇది ఆయిల్, ఇది చాలా బాగుంటుంది. ఆనందం దీపం అని వస్తుంది, అది కూడా చాలా బాగుంది. తర్వాత మొత్తం ఐటమ్స్ అంతా మొత్తం కొనేసాము. పప్పుల దినుసులు, తర్వాత పెసరు గింజలు, తర్వాత శనగపప్పులు చాలా మొత్తం కొనేసామండి. మీరు ఎవరైనా ఇలాగే షాప్ చేస్తారా, ఇంకా తక్కువ చేస్తారా, ఎక్కువ చేస్తారా, ప్రైస్ ఎంత అవుతుంది అనేసి మెన్షన్ చేయండి. నేను ఫస్ట్ టైం ఇలా తెలుగులో వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. మీకు ఎవరైనా నా వాయిస్ నచ్చితే కమెంట్స్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, నేను ఎలా చేయాలి అనేది మీ సపోర్ట్ గనక కావాలి నాకు. అందుకే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మీకు
మళ్ళీ ఇంకేమంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో నేను డైలీ అప్డేట్ చేస్తుంటాను. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాది ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది, యూట్యూబ్ చేసే వాళ్ళకందరికీ. ఎంతో ఆల్మోస్ట్ 80% 90% మొత్తం మంది యూట్యూబ్ క్రియేట్ చేసుకొని అందరూ చేస్తున్నారు. షార్ట్స్ వీడియోస్ మళ్ళా రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళ కష్టం ఏమని తెలిసే ఉంటుంది. ఫస్ట్ అందరూ చెప్తుంటారు, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. దయచేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. ఇలా చూడండి, ఇంత ఐటమ్స్ నేను పర్చేస్ చేశానండి, షాప్ చేశాను. తర్వాత పిజ్జా షేర్ చేస్తున్నాను. 2 పిజ్జా, వెజ్ పిజ్జా. ఇది చాలా బాగా అనిపించింది. వచ్చి అందరూ మీరు కూడా తినండి అని